ఇలలోనే ఉన్నా, అన్న యేసు లేకుంటే సున్నా. ఎన్ని ఉన్నా ఏమేమి కన్నా, కన్న తండ్రి యేసు ఇలలోనే మిన్నా. ఎన్నాళ్ళు ఇలలోనే ఉన్నా, అన్న యేసు లేకుంటే సున్నా. ఎన్నాళ్ళు ఇలలోనే ఉన్నా, అన్న యేసు లేకుంటే సున్నా. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు తన కృపను బట్టి మన ప్రేమించి ఆయన పరిశుద్ధ నామంలో మన జ్ఞాపం చేసుకొని ఈ మంచి సమయాన్ని జీవగల దేవుడు మనకు కలుగజేసినవాడు. దేవుని మాట గొప్పది, దేవుని యొక్క సన్నిధి గొప్పది. దేవునితో మనం కలిసి దేవుని యొక్క సన్నిధి మనం వెతుకుతున్నప్పుడు, తన మాటపై మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించేవాడు. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ఆశతో ఎవరు పరిగెత్తుకుని వస్తున్నారో, ఆశ కలిగి దేవుని మాటపై ఎవరైతే ఆధారపడుతున్నారో, ఎవరు ఆశ కలిగి దేవుని యొక్క మాటను లక్ష్య పెడుతున్నారో, ఎవరు ఆశ కలిగి దేవుని సన్నిధిని వెతుకుతున్నారో, ఎవరి ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్న ఏ కుటుంబం అయితే ఆశపడుతుందో, దేవుని మాట కొరకును, దేవుని వాక్కు కొరకును, దేవుని సన్నిధి కొరకును ఆశపడే ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని మాట గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరా, కీర్తన గ్రంథము 46:5 మనం చూస్తున్నప్పుడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని మీద ఆశ పెట్టుకోవటము, దేవుని మాట కొరకు ఆశ కలిగి ఉంటాము. కష్టములతో, విరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, ఈ భయంకర పరిస్థితుల్లో వేదనతో ఉన్నవారు కానీ, రోధింపబడుతున్నవారు కానీ ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవునిపై మనం ఆశ పెట్టుకోవటం అనేది ముఖ్యమైనది. తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు అన్నాడు. కనుక యాకోబు దేవుడు ఎవరికి సహాయుడుగునో, దేవుడు సహాయం చేయడం కోసం ఆయన ఎప్పుడు ఎదురు చూసేవాడు. దేవుని సహాయం పొందడం కొరకు, దేవుని సన్నిధిని పొందడం కోసం, దేవుని కటాక్షను పొందడం కోసం, దేవుని మహిమను పొందడం కోసం, ముఖ్యంగా దేవుని ద్వారా సహాయం పొందటం అనేది గొప్ప కృప. మనుషుల సహాయం కంటే దేవుని సహాయం గొప్పది. మనుషులు చేయలేనిది దేవుడు చేసేవాడు. మనుషులు ఆదరించలేనిది దేవుడు ఆదరించేవాడు. మనుషులు గ్రహింపలేనిది దేవుడు గ్రహింపనిచ్చేవాడు. మనుషుల ద్వారా జరగని ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా జరుగుతుందని దేవుని మాట చదివిస్తుంది. మనం చేయలేని విషయాలు ఆయన చేసేవాడు. మనం తలంచుకున్న దానికంటే ఆయన తలంపులు గొప్పవి. ప్రియమైన సహోదరి సహోదరి యవనస్తులారా, ఈ పరిశుద్ధమైన సమయమందు మీరున్న స్థలములో హాస్టల్లో ఉన్నవారు, అదేవిధంగా వారి వారి పరిస్థితిని బట్టి ఆయా ప్రాంతంలో ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నవారు, మీరు ఎవరైనా కావచ్చు, ఈ సమయము సహాయం కొరకు కొన్నిసార్లు హృదయంలో అలసిపోతుంటారు కదా.
ఎవరూ నాకు సహాయం లేరు. కొన్నిసార్లు తల్లిదండ్రుల మీదగా యవనస్తులు వారు ఎన్నో రీతిలో వారిని ఒక స్థితి తీసుకొచ్చినప్పుడు కూడా కొన్ని సమయం వస్తే వారి యొక్క అక్కర్లు తీర్చబట్టకు సరైన ధనము కానీ ఆ యొక్క పరిస్థితి జరగనప్పుడు కూడా అంటుంటారు, నాకెవరూ సహాయం చేసేవారు లేరు అంటారు, నాకెవరూ లేరు అంటారు. అదే కాదు, భర్త భార్యని, భార్య భర్తడు. చాలామంది మరి స్త్రీలు అంటుంటారు, నాకే సహాయం లేదు అంటుంటారు. అన్ని సహాయంలో పొందినప్పటికీ వారికున్న ఆ పరిస్థితుల్లో, ఆ స్థితిలో ఆ కొరత, లేక కొన్నిసార్లు కొన్ని గృహ విధానాలు బట్టి చూసినప్పుడు, చాలా సమయంలో చూస్తున్నప్పుడు, ఆయా సమయంలో వారు నాతో ముచ్చటిచ్చే విషయాలు, నాకెవరు సహాయం లేరయ్యా, నాకెవరో దిక్కు లేరయ్యా, వాళ్ళకి అన్నీ ఉంటాయి. కానీ పరిస్థితి ఏంటంటే వారికున్న సమస్య అనేది అలాంటిది. ఆ సమస్యను పరిష్కారం చేసుకున్నా కానీ ఆ విషయాన్ని వారు ఎదుర్కోవడానికి వారికి శక్తి లేనప్పుడు అంటుంటారు, లేకపోతే వారి మనసులో విసిగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు అంటుంటారు, వారి హృదయంలో కృంగిపోయినప్పుడు అంటుంటారు. మరి కొన్నిసార్లు కొన్ని విషయాలు చూస్తున్నాం, కొందరు నాతో అంటారు, ఎంతోమంది చెప్పుకోవటం కొన్నారు కానీ నన్ను ఆదరించేవారు, మందలించేవారు లేరయ్యా చెప్తుంటారు. వాస్తవమే. కనుక ప్రేమ బిడ్డలారా, ఇవన్నీ కూడా మానవ రీతిలో మన దేవుని నమ్ముకున్న కూడా జరుగుతూ ఉంటాయి. కనుక కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటారు. కొందరు ఎంతో మేలు పొందుతారు కానీ ఈ మాట మర్చిపోరు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, కొందరు జీవితంలో చాలా భయంకర పరిస్థితుల్లో అవమానానికి గురి చేస్తారు. కానీ దేవుని యొక్క నామను బట్టి మనం చూస్తున్నప్పుడు ఆ విషయాన్ని ప్రభుపై మన సహాయం కోరుకున్నప్పుడు దేవుడు సహాయం చేసినప్పుడు, మరి కొన్ని దినముల తర్వాత కూడా కొన్ని సమయాలు చూసినప్పుడు కూడా ఆ విషయానికి వస్తే వారి ఆలోచనలు కూడా కొన్ని మాటల సంభాషణ చూస్తే దేవుని ఆత్మ వింటుంది, చూస్తుందని కూడా లేకుండా కూడా మాట్లాడుతుంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ప్రియమైన తల్లులారా, లేక యవనస్తులు ఆయా స్థలంలో ఉన్న ప్రతి వారు కూడా విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని విషయంలో మరి చెప్పే విషయాన్ని చూస్తున్నాం. కొందరు నాతో మాట్లాడుతూ, ఇదిగో ఈ ఇష్యూలో నాకు ఈ కొరత ఉంది కనుక నన్ను చాలా చిన్న చూపు చూస్తుంటారు, నన్ను చాలా అవమానంగా చూస్తారని కొన్నిసార్లు వారు నాతో చెప్తుంటారు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు, మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే, మరొకసారి ఈ మాట మనం రిపీట్ చేస్తున్నాం. ఎందుకు ధన్యుడు అంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవనికి యాకోబు దేవుడు సహాయమగును, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన కృపగల నాటు ఆయన కరుణించేవాడు. అందుకే కీర్తన గ్రంథంలో 44లో 15వ వచనం కూడా దేవుని ఆకాంక్ష వస్తుంది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఆమేన్. యేసుక్రీస్తు పచ్చగా మహిమ కలుగాక. ఎందుకంటే దేవుడు ఎవరికి దేవుడై ఉన్నాడో, ఏ ప్రజలకైనా దేవుడై ఉన్నాడో వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, వారిని మోసేవాడు, వారిని కాసేవాడు, వారికి కాపురగా ఉండేవాడు, గొర్రెలను కాసినట్టు ఆయన కాసేవాడు, ఆయన కాపుతల్లో వారిని ఓదార్చేవాడు, ఆయన కనికరము వారికి దయచేసేవాడు, ఆయన కటాక్షం వారిపై ఉంచేవాడు. అందుకనే దేవుని యొక్క పరిస్థితి విన్నాను బట్టి దేవుని మాటపై ఆధారపడిన వారు, దేవుని వాక్కుపై ఆధారపడేవారు. అందుకే మన హృదయం ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగి ఉన్నదో, దేవుడు మన తట్టు ఉండే విషయాన్ని బట్టి చూసినప్పుడు మనల్ని ఆయన పరిశుద్ధమైన మహిమ కొరకు, మన కుటుంబాలని ఆయన శక్తిగల నామకు మహిమగా ఉంచుతాడు. అందుకే మన ప్రతి అవసరం తీర్చేవాడు. దేవుని యొక్క మాట గొప్పది, దేవుని యొక్క సన్నిధి గొప్పది. దేవుడు వారికి బహు సమీపస్తులై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమాత్రం కూడా మాట తప్పే దేవుడు కాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. ఎందుకనగా ప్రతి వారి యొక్క కోరిక తీర్చేవాడు. ఆలోచించండి, ఈరోజు నీ కుటుంబం యొక్క కావాల్సిన అక్కర తీర్చకును,
ఈరోజు నీ కుటుంబానికి కావాల్సిన ఆదరణ కలగజేయటం కోసం. అందుకని యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులంటే దేవుని వాక్యం చరుస్తుంది, నీవు నీ గుప్పలను ఇప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నావు. యేసుక్రీస్తుపరచుగా మహిమ కలుగాక. 145:16 వచనం కీర్తన గ్రంథము. నీవు నీ గుప్పలను విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదర, విషయాన్ని గ్రహించాలి. దేవుడు ప్రతి జీవి కోరిక తృప్తిపరిచేవాడు. ప్రతి వారికి కోరిక తీర్చడం కోసం దేవుడు నాడు నేడు కూడా ఏకరీతుకున్నవాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి ఈరోజు ఎవరిపై మనం ఆధారపడాలి? దేవుని మాటపై ఆధారపడాలి. దేవుడు తన జనులను కాపాడేవాడు, కనికరించేవాడు. దేవుడు తన ప్రజలకు తోడే ఉండేవాడు. దేవుడు తన ప్రజలను ఆదరించేవాడు. నా ప్రియమైన సహోదరి సహోదర, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి. అందుకనే ప్రభు మాట కొరకును, ప్రభు వాక్కు కొరకును, ప్రభు సన్నిధి కొరకును, ప్రభు చిత్తము కొరకును, ప్రభు యొక్క ఆలోచన కొరకును, ప్రభు యొక్క ఉద్దేశం కొరకును, ప్రభు యొక్క నిర్ణయం కోసం ఆశపడేవారు, కనిపెట్టుకునేవారు, ఆయన కొరకు కనిపెట్టుకునేవారు, ఆయన మాట కోసం కనిపెట్టుకునేవారు, దేవుని మాట కోసం కనిపెట్టుకునేవారు. ఆలోచించు, ఈరోజు నువ్వు ఎవరి మాట కోసం కనిపెట్టుకున్నావు? ఈరోజు ఎవరి మాట కోసం నువ్వు కనిపెట్టుకుని చూస్తున్నావు? ఆయన నీకు దేవుడు ఒకటో ధన్యుడివి, ధన్యురాలివి. నీ స్థితులు మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీకు కావలసిన సహాయం చేస్తారు, మీకు కావలసిన ఆదరణ చేస్తారు, మీకు కావలసిన కార్యములు చేస్తారు, మీకు కావలసిన ఆదరణ ఆయన కలగజేసేవారు. దేవుడు తన ప్రజలను కరుణించడం కోసం ఆయన ఇష్టపడుతున్నవాడని ప్రభు. అందుకే ఆయన మాట కొరకు మనం కనిపెట్టుకుంటూ ఎదురు చూడాలని వాక్యం చరుస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరా, నీ కుటుంబం ఎవరి కోసం కనిపెట్టుకుంటుంది? నీ కుటుంబం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? నీ ఎవరి కోసం కనిపెట్టుకొని చూస్తున్నావు? బండ మీద విల్లు కట్టబడిన వారు వేరు, ఇసుక మీద విల్లు కట్టిన వారు వేరు. ఏ కుటుంబం అయితే దేవునితో ఉన్నదో వారు ఆయన భయభక్తులు కలిగి ఉంటారు. వారికి కలిగే మేలు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చూస్తే సామెతల 14 చూస్తే 26 వచనం చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఏ కుటుంబం ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నదో, ఏ కుటుంబం ఆయనందు భయం కలిగి ఉన్నదో, ఏ కుటుంబం ఆయన మాటపై ఆధారపడి ఉన్నదో, ఏ కుటుంబం ఆయన మాటను గైకుంటుందో, ఏ కుటుంబం ఆయన సన్నిధిని వెతుకుతుందో, ఏ కుటుంబం ప్రభు మాటపై ఆధారపడుతుందో వారి విషయమైన చదివిస్తున్న మాట. ప్రియమైన సహోదరి సహోదరా, వాక్యము గొప్పది. దేవుని సన్నిధిలో ఉన్న వారులారా, దేవుని మాటకు లోబడే వారులారా, దేవుని మాటను గైకొనుటకు ఇష్టపడుతున్న వారులారా, దేవుడు నిన్ను దాటిపోయేవాడు కాదు. దేవుని విషయంలో అనర్థమ కలిగిన వారు, అపహాసం చేసేవారు, చాలామంది దేవుని వాగ్దానాన్ని తిరస్కరిస్తూ మాట్లాడేవారు ఉన్నారు. ఈ భూ సంబంధం వాటి కోసం కనిపెట్టుకునేవారు ఉన్నారు. వారికి జీవం ఉండదు. అందుకే ప్రభు మాట ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయము కలదు, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవపు ఊట. ఆమేన్. యేసుక్రీస్తు పరిచయం మహిమ కలుగాక. కనుక దేవుని యొక్క పరిశుద్ధం అంటే జీవపు ఊట, అది మరణ పాశము నుండి విడిపించును. సహోదరి సహోదరా, ఈ భూమి మీద దేవుడు ఆశీర్వదించిన వారు కొందరు,
దేవుని మూలంగా బ్రతికిన వారు కొందరు, దేవుని నామంలో జీవించిన వారు కొందరు కేవలం శరీర సుఖముల కోసం, కేవలం శారీరక ఔషధముల కోసం, కేవలం లోకుల ఘనత కోసం ఈ జీవపు ఓటను మరిచి మరణమనే మార్గం ఎన్నుకున్నవారు, మరణవేక్షలను తెలిసి 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 వారు తెలిసి ఆడే అబద్ధాలు కానీ, వారు తెలిసి పాపాలు కానీ, తెలిసి వారి వివాహాల ద్వారా దేవునికి విరోధంగా మార్చబడ్డవారు. వారు ఏం పోగొట్టుకుంటున్నారనే విషయం దేవుని వాక్యం వస్తుంది. నువ్వు ఎవరైనా కావచ్చు. జీవగల దేవుడు నీకు చేసిన విషయాన్ని గురించి సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను మరిచిన వారు ఇక్కడ అన్నాడు, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు, యెహోవా భక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. జీవపు ఓట అది మరణ పాశముల నుండి వారు విడిపించను. మేన్ కనుక విడిపించే దేవునితో ఉంటావా? ఈరోజు నీ కుటుంబాన్ని చాలా మందికి వారి పిల్లలను, వారి భవిష్యత్తును, అంటే వారి పిల్లలను చాలా భవిష్యత్తు ఎక్కడ భవిష్యత్తు మరణానికి అప్పగిస్తున్నారు, పాపానికి అప్పగిస్తున్నారు. నేను కొందరు యవ్వనస్తులు కూడా చూస్తున్నాను. వారి కోరికలతో వారి ఉద్దేశంతో ఉన్నవారు చూశాను, దేవుని యొక్క మాటకు లోపడ్డ వారు చూశాను, దేవుని వాక్యాన్ని గైకొని వారు చూస్తున్నాను. ఈరోజు జీవంగల దేవుని మాట విడిచేవారు చూస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. యెహోవా భయభక్తుల వారు, భయమును భక్తి గలవారు. ఏ కుటుంబం దేవుని మాట యందు లక్ష్యం ఉంచి భయము భక్తి కలిగి ఉంటుందో వారు దుష్ట సాంగత్యము చేయరు, వారి శరీరస్నేహము చేయరు. వారి ఆత్మని పాడు చేసే ఏదైనా కావచ్చు, వారి శరీరమునకును వారి ఉద్దేశమునకును ఈ లోక ధనమనే విగ్రహార్థులకు వారు బానిసలు కారు. వారు బానిసల వాక్యాన్ని కొంతమంది ఆధారం చేసుకొని అనేకులు చెరుపుతున్నారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆయన జనువు అవటం మంచిది, ఆయన పరిశుద్ధన ప్రజలు అవటం మంచిది. బ్రతుకుతున్నారు. చాలామంది జీవితంలో చూస్తున్నప్పుడు నాతో వారి జీవితాలు నేను చూశాను. మన దినమున ఒక తన సంతానాన్ని తీసుకున్న దగ్గరకు వచ్చినప్పుడు, తను చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. బాధ అంటే, అయ్యో జీవ మార్గం వెతికి మరణ మార్గమును కోరుకున్నది కావాలని సత్యమును విడిచిపెట్టి, పవిత్రతను విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, వారు దేవుని యొక్క మార్గం విడిచిపెట్టి నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నాను, నేను కొంచెం జనం లేకుండా పక్కకు వచ్చినప్పుడు అన్నాను, నేను సహోదరా చాలా భయంకరమైన ఒక లోతైన మాట అనాల్సి వచ్చింది. ప్రియమైన సహోదరా, ఆలోచించండి. ఈరోజు మనము ఎవరి జనులో ఉంటే మంచిది? ఎవరి జనులుగా ఉన్నప్పుడు మనం దేవుని మనల్ని ఆశ్రయిస్తాడు. నీ జీవిత విషయాన్ని గ్రహించినప్పుడు, జీవన దేవుని మాటను గైకొన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటపై మనం ఆధారపడుతున్నప్పుడు, పరిశుద్ధ వాక్యం అన్న వాళ్ళారా, వాక్యము జీవమైనది. వాక్యానికి మనం లోపడాలి. దేవుని మాటకు విరోధంగా నీవెంత ప్రయత్నం చేసినా నీ పెదవులు, నీ ఉద్దేశము అది భయంకరమైన కనుక ఆ విషయాన్ని గ్రహించాలి. వాక్యమైన దేవునితో మనం కలిసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యందు మనం నిలిచినప్పుడు దేవుడు బహుగా నిన్ను ఆశీర్వించేవాడు, దీవించేవాడు, కనికరించేవాడు అని కూడా ప్రభు మాట మనం చదివిస్తుంది. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు కనుక పరిశుద్ధ దేవునితో మనం కలిసి, జీవగల దేవునితో మనం నిలిచి, సర్వోన్నతమైన దేవుని యొక్క మాట యందు లక్ష్యం ఉంచటం అనేది ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. తన సన్నిధి మనం కోరుకొని, తన ఉద్దేశం మనం కోరుకున్నప్పుడు, కీర్తన 28:2 చూస్తే దేవుని వాక్యం చదువుతుంది. దేని బిడ్డలారా, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయమునకు, నీ పరిశుద్ధ ఆలయపు
వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనతని ఏం చేయమంటాడు ఆయన? నా విజ్ఞాపనతని ఆలకింపము. ఎందుకంటే ప్రభు యొక్క నామను బట్టి మనం చేసే విజ్ఞాపన ఆలకించే దేవుడు. మనం చేస్తున్న విజ్ఞాపనను ఆలకించకపోతే మనం ఆయన ప్రజలం కాలేము. ఆయన మనకు దేవుడు కాడు. ఎందుకంటే మన పాపం అడ్డమంది. మన విజ్ఞాపనతని దేవుని చెవుల్లో చొచ్చలేదంటే మనం ఆయన ప్రజలం కాదు. కారణం ఏంటంటే ఆయన మనకు దేవుడు కాడు. ఆయన మనకు దేవుడు కాకుండా కారణం ఏంటి? మన పాపమే అడ్డం వస్తుంటుంది. అంత ప్రేమించాడు. కానీ మరి ప్రభు నాన్న బట్టి ఆయన పరిశుద్ధమైన సన్నిధిని మనం చూస్తున్నప్పుడు తన మాటను బట్టి మనల్ని ఆదరించే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఆలోచించు. వాక్యము విలువైనది. తన పరిశుద్ధమైన మాట శాశ్వతమైనది. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. కీర్తన గ్రంథము 44లో చూస్తే 15వ వచనం చెప్పడం, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. ప్రియమైన సహోదర సోదరం, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన తట్టు చూచినప్పుడు, అందుకు అక్కడ అన్నాడు కదా, నీ ఆలయం వైపు నేను చేతులెత్తి నీవు నన్ను దాటిపోద్దన్నాడు. నీవు నన్ను కనికరించాలని అడుగుతున్నాడు. ఈరోజు ఆలోచించు. ఎవరి వైపు చదువుతున్నావు? మన కన్నులు ఎవరి వైపు ఉండాలి? మన కన్ను దృష్టి ఎవరిని చూడాలి? మనం ఎవరు చూస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడు. దేవుని ఆత్మ మనకు కరుణించేది. ప్రియమైన సహోదరి సహోదర, ఈ లోకంలో కాలం గడుపుకోవటం కాదమ్మా. దాని బిడ్డలారా, అవి కాదు మనకు కావలసింది. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి కావాలి. సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధి కావాలి. నాడు నేడు కూడా ఎక్కరెత్తుకున్న దేవుడా, మన ప్రేమించిన దేవుడా, నిన్ను కనికరించిన దేవుడు, ఆయన నిన్ను చూస్తున్న దేవుడా, తన పరిశుద్ధమైన ఒక మాటను బట్టి మన కరుణించే దేవుడా. ప్రియమైన సహోదరి సహోదర, విషయాన్ని జ్ఞాపం చేసుకొని సర్వోన్నతమైన దేవుని యొక్క మాటకు మన లోబడి తన నామను బట్టి మనం జీవించి మన జీవితమును ఆయన మనతో ఉన్న తండ్రి. సామెత గ్రంథం 16 20 వచనం చూసినప్పుడు వాక్యం జరుగుతుంది, ఉపదేశములకు చెవి యొగ్గోడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆమేన్. ఆలోచించు. ఉపదేశమును అవలంబించాలి, ఉపదేశానికి లోబడాలి, ఉపదేశమును గైకొనాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి. అవలంబించువారంటే ఉపదేశం అంగీకరించి దానికి లోబడ్డప్పుడు పరిశుద్ధ దేవుడు విమోచించడం అనేది మనకు కనపరుస్తున్నాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపగల పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కరుణగల పాదములకు వందనాలు. అయా, గొప్ప మాటతో మా దగ్గరకు వచ్చావు. ఎవడు యాకోబు దేవుడు సహాయుడుగును వారు ధన్యులు అన్నారు కదా. నీ పాదాలకు వందనాలు. మీరు మాకు సహాయంగా రండి నాయన. మీరు మా కుటుంబాన్ని కరుణించండి అయ్యా. మీరు మా కుటుంబంలో మీ కటాక్షంలో ఇచ్చండి. ఈ సమయంలో క్రీస్తులతో కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రంలో క్రీస్తు సిలువతో కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. వరదల్లో చిక్కుకొని పోయిన వారు ఉన్నారు నాయన.
అయ్యా అల్లాడుతూ ప్రభు ఫోన్లు చేస్తున్న వారు ఉన్నారు కదా, వారిని కూడా మీరు కరుణించండి, కటాక్షించండి. అదేవిధంగా కొందరు ప్రభు నీ నామంలో బతికి అయ్యా కేవలం దేహముకు సమ్ముడు పోయిన వారు ఉన్నారు కదా, వాళ్ళంటి బస్త మనసు అందరికీ రాకుండా సహాయం చేతండి. నీ కృప తెచ్చి కనికరించు నాయన. యేసయ్యా నీ పాదాలు కొందామని తెలుస్తున్నాం. ఎవరైనా ఈ సంబంధి నీ వాక్యం విన్న వారు తండ్రి లైఫ్ ప్రోగ్రాంలో పాల్గొంటూ సహాయం చేతండి. క్రీస్తులో ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి. అన్నింటిలో మీ కటాక్ష మాతో కరుణించి మీరే దీవించి ఆశ్రయించి ఏ బిడ్డలు పాల్గొనందరికీ నీ దీవెన ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అరే దేవుడు తను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెని దేవుడు ఈ కుమార్తె మన హాస్టల్ విషయంలో కూడా సీటు రాదు, తన సీటు కావాలంటే 2 లక్షల రూపాయలు పెట్టల చేతి పని మీద బతికేవాళ్ళు, బతికేవాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తే నీకు సీటు వస్తే దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. మరి తనకు వచ్చిన గడ్డ కూడా క్యాన్సర్ లాగానే ఉందని వాళ్ళు చెప్పారు, జరిగింది. కానీ నా తండ్రిని ప్రభనేసుకు దాన్ని మార్చేసి పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధంగా మహిమ కలుగాక. తండ్రి యేసయ్య, నేను అనుకున్నాగా తండ్రి నా కొడుకు నేను గ్యారంటీ లేదన్నారు కదా తండ్రి, నా కొడుకు చచ్చిపోయిందని ఏడిచిన తండ్రి నేను. అయితే యేసయ్య బతుకుతా తండ్రి, నేను సేవకిస్తా అని మొక్కుకున్న తండ్రి. యేసయ్య నా కొడుకు, నా కుమార్తెని నా కొడుకునిచ్చినందుకే మీకు లెక్కలేని వందనాలు తండ్రి. మంచిదమ్మా, వందనాలు, వందనాలు, మంచిది, చాలా వందనాలు. ఆ కుమార్ ఇచ్చిన తల్లి కొడుకు కూడా మరి గ్యారంటీ లేదన్నప్పుడు ప్రభుత్వంలో ప్రార్థించినప్పుడు యేసు ప్రభు వారికి అద్భుత కథ వారు బ్రతికించారు. అందుకే సాక్ష్యం ఇచ్చడానికి వచ్చున్నారు. ఇవన్నీ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.